కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్&బి అతిథి గృహంలో 42% రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్, ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ సభ ఏర్పాటు చేసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షిగా విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇప్పిస్తామని డిక్లరేషన్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. డిక్లరేషన్ లో చేసిన హామీలను అమలు చేసే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదని, ఆయన కేంద్ర కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్ లో చర్చ జరిగేలా చూడాలని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే హామీలను నెరవేర్చే దిశగా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ లేపలేదు, లేకపోతే రేవంత్ రెడ్డి పోయి రాహుల్ గాంధీతో మాట్లాడి మరి అక్కడ లేపినేయలేదు. కాబట్టి ఇక్కడ ఏదో మోసం జరుగుతుంది, దగా జరుగుతుంది, కుట్ర జరుగుతుంది. 9th షెడ్యూల్ ఒకటే సరైనమని మేము చెప్తుంటే మాలో కొన్ని సంఘాలు, జస్టిస్ ఈశ్వరయ్య గారైనా పెద్ద మేధావి, మాకు కూడా రాజ్యాంగం తెలుసు, మేము కూడా లా చదువుకున్నాము, జీవో ఇస్తే సరిపోతుందని బీజేపీ ప్రోత్సహించిన సంఘము, కాంగ్రెస్ ప్రోత్సహించిన సంఘాలు మమ్మల్ని క్రిటిసైజ్ చేసినారు. ఇది నిలవదు అని చెప్పాను. కానీ బీసీలో ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డిఎన్టీస్కు ఏమాత్రం ఇంకా అడుగుతున్న వాళ్ళుగానే ఉన్నారు, దేశ దిమ్మరులుగానే ఉన్నారు, సంచార జాతులు ఉన్నారు. కాబట్టి వాళ్లకు ఎవరెంతనో జనాభా వారికి అంతా వాటా రావాల్సిందే. ఈ రాజ్యాంగం ప్రకారం అందరికీ హక్కు ఉంది అని మేము చైతన్యపరచడానికి ప్రజలని గ్రామ లోకల్ పార్టీస్ సిద్ధాంతం లేదు, ఫెయిల్ అయినాయి. కాబట్టి ఇప్పుడు సామాజిక న్యాయం ఒక్కటే సిద్ధాంతం, రాజ్యాంగం ఒకటే సిద్ధాంతం, అంబేద్కర్ రాసినటువంటి యొక్క ఈ సంవిధానమే ఒకటే సిద్ధాంతం. అది ముందుకు తీసుకెళ్లాలని నేను రాహుల్ గాంధీ గారితో గంట సేపు వారికి నాకు తెలియదు, ఆయన 40 సంవత్సరాలను తీసుకొని పోయినా నాకు తెలుసుకోవాలని ఉంది అన్నప్పుడు. కాబట్టి ఏ పార్టీలు మావి కావు. కాబట్టి బీసీల పార్టీలు వచ్చినప్పుడే తమిళనాడు లాగా బీసీలందరికీ న్యాయం కావాలంటే ఈ ఉద్యమం లేస్తే ఈ తెలంగాణలో కూడా ఒక పొలిటికల్ పోలరైజేషన్ వేసి మా వాళ్ళకి అధికారం రావడానికి ఇక్కడ ఆస్కారం ఉందని నా యొక్క ఫిలాసఫీ, నా యొక్క సిద్ధాంతం.